లీడర్లు ఎంత పోయి కౌన్సిలర్ల లైన్లో నిలబెట్టి అయితే మీ దయ ఉంటే ఈ కౌన్సిలర్లు అందరూ కూడా 5 ఏళ్ల కోసం గెలుస్తారు, 5 సంవత్సరాల కోసం గెలుస్తారు వీళ్ళందరూ. మళ్ళా 2 ఏళ్ళకి ఎవరి గవర్నమెంట్ వస్తుంది, 2 ఏళ్ళకి ఎవరి గవర్నమెంట్ వస్తుంది, ఇంకా 3 ఏళ్ళు ఉండదు. మీకు ఏ పని ఉన్నా కూడా మీ పనులన్నీ చేయించే బాధ్యత నేను తీసుకుంటా. అందువల్ల ఈ కాంగ్రెస్ గడున్నర ఏదైనా చేసించేది లేదు, రేపు చేసేది అంతకంటే లేదు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మొన్న నేను రేవంత్ రెడ్డి పట్టుకొని గట్టిగా అడిగిన, ఏమైందయా మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఏమైంది అడిగిన. మా పిల్లలకు ఎస్సీ బీసీ మైనార్టీలకు ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఎప్పుడు ఇస్తావు అని అడిగిన. అవ్వ దాతలకు 4,000 పింఛన్ ఇస్తానన్నావు, ఏమైంది అని బల్ల గురించి అడిగిన. మా అక్కల చెల్లెలకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తాను, ఎప్పుడు ఇస్తావు అని అడిగిన. ఏమంటాడు హరీష్ రావు, నన్ను గట్టిగా అడుగుతున్నా, నేను నాలుగులో తొందరలో కొట్టాను. ఇదా ముఖ్యమంత్రి మాట్లాడేది? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మన జాతి పిత, రానే రాదు కానే కాదంట. తెలంగాణలో 11 రోజులు నిరాహార దీక్ష బట్టి చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ తెలంగాణ వేలేదా అమ్మా? ఆ తెలంగాణ నీకు 20 ఏళ్ళ వయసులో పెట్టోడు తెలంగాణ తెచ్చిండు, రైతు బంధు పెట్టిండు, 2000 పింఛన్ ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మెడికల్ కాలేజీలు పెట్టిండు, దవాఖాన్లు కట్టిండు, స్కూళ్లు కట్టిండు. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగానిగా చేసిండు, పచ్చబడగొట్టిండు కేసీఆర్. ఆయన పట్టుకొని ఏం మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి? నీ పేగులు తీసుకొని మెడలేసుకొని తిరుగుతా అంటాడు రేవంత్ రెడ్డి. దాంట్లో గుడ్డు ఉడవికి కోటి దాటుతా అంటాడు రేవంత్ రెడ్డి. నాగుల కొండ జొరగొడతా అంటాడు. బూతులు తింటున్నాడు. ఇక్కల్సిన కేసీఆర్ అంటే కేసీఆర్ ఆ రకంగా మాట్లాడొచ్చునా? మరి రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడినా ఒప్పు మాట్లాడినా? మరి రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడితే మీ ఓటుతో బిడ్డ రేవంత్ రెడ్డి నా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అట్లా దిక్కుడు తప్పు అని మీరు పొల్లుగా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాల్సిన అవసరం ఉంది, బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు తెలివి ఉంటే కేసీఆర్ కంటే మంచి పేరు తెచ్చుకోవాలంటే కేసీఆర్ 2,000 ఇచ్చి నువ్వు 4,000. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కదా, నువ్వు తులం బంగారమి. మహిళలకు 2,500, స్కూళ్ళు కట్టు, కాలేజీలు కట్టు, పిల్లలకు ఉద్యోగాలు. కేసీఆర్ కంటే మంచిగా పని చేయి. అది చేత కాదట, ఇటుడే తిట్టుడు తిట్టదండటం. నేను అన్నా వెంకట ఇంటిరావు ఒక పేరుండే, 2 రూపాయల కిలో బియ్యం పెట్టిండు, ఆయన కడుపు చల్లగా ఉందా అన్నారు. అవునా? రాజశేఖర రెడ్డి కూడా అన్నారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టిండు, రాజశేఖర రెడ్డి ఇంత దాపంలో పోతే గరీబులకు మంచి చేసిండు అన్నారు. కేసీఆర్ వచ్చినాక కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిండు, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిండు, రైతు బంధు పెట్టిండు, 2,000 పింఛన్ పెట్టిండు, కళ్యాణ లక్ష్మి పెట్టిండు అని కేసీఆర్ కూడా ఇంత పేరు వచ్చింది. రేవంత్ రెడ్డికి ఏమన్నారు మరి ఇప్పుడు? ఏమనాలి? భూతు పిత, రోత పిత, అవినీతి పిత. అదేనే కాదు, అయితే నోరిపోతే భూతులు, మాటలు చూస్తే రోత, అంతా అవినీతి. తిరుడు తప్ప గరీబోళ్ళకి చేసింది ఏమైనా ఉన్నదా? నేను చెప్పిన రేవంత్ రెడ్డి ప్రతి ముఖ్యమంత్రికి చరిత్ర ఒక పేరుంటది, నీకు మాత్రం భూత పిత, రోత పిత, అవినీతి పిత, ఇది మాత్రం ఖాయంగా భయం చెప్పింది. అంతేనే కాదా? इतना होगा मुख्यमंत्री जैसे हमारे मुसलमान बहन और भाई भी मेरे यहाँ पर बहुत सारे लोग दिख रहा। मैं आपसे सलाम करते हुए पूछना चाहता हूँ, 2.5 साल हो गया कांग्रेस गवर्नमेंट आके, ये 2.5 साल में हमारे मुसलमानों को 1 पैसा का काम हुआ क्या? केसीआर साहब टिमरी स्कूल लगाए, रमजान में तोहफा भी जाए, शादी मुबारक का चेक दिए केसीआर साहब, कब्रिस्तान को कंपाउंड वाल लगाए, केसीआर साहब घर घर में पानी दिया, इमाम मौजूद साहब को तनख्वाह दिए, केसीआर साहब अपने लिए सहूलत करे, 3,000 करोड़ रुपए का बजट दिए। ये रेवंत रेड्डी आने के बाद 2.5 साल में कुछ काम हुआ? नहीं हुआ। ऐसे रमजान का तोहफा बंद हो गया, 16 तारीख से रमजान शुरू हो रहा, केसीआर है तो अभी तक रमजान का तोहफा मिलता था, वो भी बंद हो गया। मैं आपको याद दिलाना चाहता हूं, कोरोना आया,
తెలియలే చెప్తా. కరోనా వచ్చినప్పుడు 10 కిలోల బియ్యం ఇయ్యలేదా కేసీఆర్? 2-3 ఏళ్ళు ఇచ్చి కాపాడుకోలేదా మిమ్మల్ని? ఏం చేసినావు నాయన నువ్వు? ఏమీ లేదు. మాటలు టీవీ పెడితే రోత మాటలు తప్ప బూతులు తప్ప ఇంకేమైనా ఉన్నాయా? ఆ టీవీ మార్చేస్తుంది. చూడబుద్ధి కాక సపరేట్గా ఏదో సీరియల్ పెట్టుకుంటున్నా అప్పుడు ఆ మాటలు తప్పితే అవునా కాదా? నేను మీతో కోరేది ఒకటే, నేను ఎప్పుడైనా మీ తూప్రాల్లో ఏ కోరిక కోరినా చేసుకుంటూ వచ్చినా మళ్ళా మీ అందరి దయ తెలంగాణ ప్రజల దీవెనతో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అవుతారు. ఈ తూప్రాన్ని తప్పకుండా ఏ పనున్నా చేయించే బాధ్యత నాది. కొన్ని చేసుకున్నాం, ఇంకా కొన్ని మిగిలిపోయినాయి. ఈ కాంగ్రెస్ 2.5 ఏళ్లలో ఏం చేయలే, రేపు కూడా ఏం చేయలేదు. అందుకే నేను కోరేది ఏంటంటే మనం